ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పూరి బొంబాయి చట్నీ. పూరి ఇది గోధుమ పిండి, సాల్ట్, గోధుమ పిండి 2 hours నానితే కనుక పిండి బాగా వస్తాయి పూరీలు. కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ కలపాలి. పిండి ఇలా కలుపుకోవాలి. ఇది 2 hours అయితే నానాలి పిండి, అప్పుడు పూరీలు చాలా బాగా పొంగుతాయి. ఓకే, పూరీలోకి బొంబాయి చట్నీ చేసుకుందాం. దానికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, దీంట్లో కొంచెం వాటర్ పోసి పెట్టాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇదిగోండి వాటర్ పోసి శనగపిండిని పెట్టాలి. ఇదిగోండి శనగపిండి, త్రీ స్పూన్స్. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత. తొందరగా దగ్గర పడుకుంది కూర ఇది వేయంగానే. అలా పిండిని కలిపేసుకోవాలి. శనగపిండిని మొత్తం వాటర్లోకి కలిసేటట్టుగా మొత్తం అంతా కలిపి పెట్టుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అది అలాగ పొడుగ్గా కోసుకోవాలి ఉల్లిపాయలు. జాగ్రత్తగా పొడుగ్గాలో కోసుకోండి, నైఫ్ కదా జాగ్రత్త. మా అమ్మకు బాగా అలవాటే, టకటగా చేసేస్తారు పనులన్నీ. ఆవాలు, అదిగో నూనె వేడెక్కినాక ఆవాలు వేయండి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్. ఆనియన్స్ మెత్తపడాలి, ఫ్రై అవ్వకూడదు. మరీ ఫ్రై అవ్వకూడదు, మెత్తపడాలి. అంటే ఇందులో బాయిల్ అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వకూడదు. అది నూనెలో మగ్గాలి. ఎక్కర్లో బాయిల్ అవ్వాలి. పసుపు, కారం అన్నీ వేసేసుకుందాము. పసుపు, నెక్స్ట్ కారం,
అవి నూనెలో కొంచెం వేగాలండి, అంత టేస్ట్ రాదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ అవసరం. అలాగా ఆనియన్స్ అలా అయితే చాలు, మగ్గితే చాలు. ఇప్పుడు వాటర్లో బాయిల్ అవ్వాలి, నాకు ఫ్రై అవ్వకుండా. ఫ్రై కాదు కానీ బాయిల్ అవ్వాలి. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. టేస్ట్కి తగ్గ సాల్ట్. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఇంకా బాయిల్ అవ్వాలి. ఇంకొంచెం బాయిల్ అయినాక చూద్దాం. ఇది ఇందులో ఇలా వేసేసుకోవాలి. చూసుకోండి మీకు ఎంత పలుచగా కావాలి ఏంటి అనేది. అలా ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలి. మనం ఇందాక శనగపిండి కలిపి పెట్టాం కదా వాటర్లో, ఆ వాటర్ అన్నమాట ఇప్పుడు పోసింది. ఇది ఫాస్ట్గా దగ్గరికి అయిపోతుంది. చూడండి, చూసుకోండి ఫాస్ట్గా దగ్గరికి అయిపోయి ఉండకట్టేసే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా చూసుకోండి. అదిగోండి బాయిల్ అవుతుంది. ఇదిగోండి ఫైనల్గా బొంబాయి చట్నీ రెడీ. ఇది చల్లారే కొలది దగ్గరికి అయిపోతుంది. సో ముందుగానే ఆఫ్ చేసుకోండి మీకు ఎంత కావాలో ఏంటో చూసుకొని. ఓకే, నెక్స్ట్ పూరీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదా, నూనె అనేది హీట్ అయ్యేలోపు మనం పూరీ అనేది ఒత్తేసుకుందాం. రండి, నూనె బాగా హీట్ అవ్వాలి, లేకపోతే పూరి పొంగదు. ఓకేనా, నూనె అనేది బాగా హీట్ ఎక్కిద్దాం. మా అమ్మ రౌండ్గా బాగా ఒత్తుతుంది. అదే నేను కనుక ఒత్తాను అనుకో రకరకాల షేప్లు వస్తాయి. జనాలు కూడా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. వరల్డ్లో ఉన్న మ్యాప్లన్నీ వచ్చేస్తాయి. మా అమ్మ మంచి ఎక్స్పీరియన్స్. చూడండి ఎంత రౌండ్గా ఎంత ఫాస్ట్గా చేస్తారు. నూనె ఇలా బాగా పొగలొచ్చినాకనే పూరి అనేది వేయండి. అది నిన్న నెయ్యి కాసాం కదా, అదనమాట గిన్నెకలా అతుక్కున్నాను. చూడండి ఎంత బాగా పొంగిద్దు. అదిగోండి, అదిగోండి చూడండి ఎంత బాగా పొంగినాయో. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఫైనల్లీ ఇదండి పూరి బొంబాయి చట్నీ.
మీరు ఏమంటారు ఈ చట్నీని? సరే, ఓకేనండి, ఉంటా. బాయ్.